హైదరాబాద్ లో నిన్న రాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమలమయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలోనూ హైడ్రా సిబ్బంది సహాయక చర్యలను నిరంతరం కొనసాగించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎంఆర్టీ బృందాలు రంగంలోకి దిగే పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాయి. రహదారులపై నిలిచిపోయిన వర్షపు నీటిని భారీ మోటార్ల సాయంతో వేగంగా తొలగిస్తూ ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాయి. క్షేత్రస్థాయిలో తలెత్తిన సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు హైడ్రా ఉన్నతాధికారులు సూచనలు చేశారు. హైడ్రా అదనపు డైరెక్టర్ వర్ల పాపయ్య స్వయంగా క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తూ సహాయక చర్యలను సమన్వయం చేశారు. ఆర్ఎఫ్ఓ జయప్రకాష్, డిఎఫ్ఓ శ్రీధర్, డిఎఫ్ఓ గౌతమ్ తో పాటు ఎస్ఎఫ్ఓ అధికారులు కూడా క్షేత్ర స్థాయిలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తూనే ఉన్నారు. వర్ష ప్రభావం తగ్గిన వెంటనే సాధారణ పరిస్థితులు నెలకొనేలా హైడ్రా బృందాలు నిరంతరం చర్యలు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్ లో నిన్న రాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమలమయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలోనూ హైడ్రా సిబ్బంది సహాయక చర్యలను నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎంఆర్టీ బృందాలు కూడా రంగంలోకి దిగి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. రహదారులపై నిలిచిపోయిన వర్షపు నీటిని భారీ మోటార్ల సాయంతో వేగంగా తొలగిస్తూ ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చర్యలు కూడా చేపట్టారు. క్షేత్రస్థాయిలో తలెత్తిన సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు హైడ్రా ఉన్నతాధికారులు సూచనలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో ఏదైతే తలెత్తినటువంటి ఇబ్బందులకు సంబంధించి కూడా హైడ్రా ఫోకస్ చేయడం జరిగింది. ముఖ్యంగా నగర వ్యాప్తంగా ఏర్పడినటువంటి సమస్యలకు సంబంధించి ఇక్కడ వర్షాకాలం ఎదురవుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి కూడా ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలోనే ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో ముఖ్యంగా అలర్ట్ గా పనిచేసి వాటిని సార్ట్అవుట్ చేసేందుకు ఇటు హైడ్రా కృషి చేసేందుకు ఎక్కడికక్కడ మోహరిస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇప్పుడు వర్షాలు అనేవి విపరీతంగా పడుతున్నటువంటి నేపథ్యంలోనే నగర వ్యాప్తంగా అనేక రకాలుగా ప్రస్తుతం లోతట్టు ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఏర్పడుతూ ఉండటంతో వాటన్నిటిపైన దృష్టి పెట్టి వాటిని క్లియర్ చేసేందుకు కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం ఆయన విధుల్లోకి వారం రోజుల సెలవు తర్వాత వచ్చిన నేపథ్యంలోనే ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేసి వాటన్నిటిని కూడా క్లియర్ చేసేందుకు హైడ్రా అధికారులు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.